బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్ కి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఇటీవల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తను పరామర్శించడానికి ఆయన ఈ హాస్పిటల్ కు వెళ్లారు. ప్రస్తుతం ఆ కార్యకర్తని పరామర్శిస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం లైవ్ లో విజువల్స్ చూస్తున్నాం. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ సన్ రైజ్ హాస్పిటల్లో కార్యకర్తను పరామర్శిస్తున్నారు. అది విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్ కి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లారు. ఆ విజువల్స్ ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ గా బీఆర్కే న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇటీవల దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్తని పరామర్శించడానికి ఆయన ఈ హాస్పిటల్ కు వెళ్లారు. ప్రస్తుతం ఆయన గాయపడిన కార్యకర్తని పరామర్శిస్తున్నారు. ఆ విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా బీఆర్కే న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రస్తుతం వైఎస్ జగన్ సన్ రైజ్ హాస్పిటల్లో ఉన్నారు. అది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సన్ రైజ్ హాస్పిటల్లో వైసీపీ నేతల్ని పరామర్శించడానికి వెళ్లారు. ఇటీవల దాడిలో గాయపడిన శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణులను పరామర్శించే నిమిత్తం ఆయన హాస్పిటల్కు వెళ్లారు. ప్రస్తుతం శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆ విజువల్స్ మనం ప్రత్యేకంగా బీఆర్కే న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణులను ఆయన పరామర్శించబోతున్నారు. అది ప్రస్తుతం విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇటీవల దాడిలో గాయపడిన వైసీపీ నేతలను పరామర్శించే నిమిత్తం ఆయన అక్కడకు వెళ్లారు. శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణులు
ఆయన పరామర్శించనున్నారు. ప్రస్తుతం శ్రీనివాసరావుని పరామర్శిస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్న ఆ విజువల్స్ బీఆర్కే న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. యామిని, ఇటీవల ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం కంచుకచర్ల మండలానికి చెందిన మండలంలో ఏదైతే శ్రీనివాసరావు అనే వైసీపీ నేత పైన కొంతమంది దుండగులు ఆయన కారు అద్దాలు ధ్వంసం చేసి ఆయన పైన కర్రలతోటి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ నేపథ్యంలో అడ్డు వచ్చినటువంటి మరొక ఇద్దరు గోపి, రామకృష్ణులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీరందరినీ కూడా స్థానికులు గుర్తించి వెంటనే పోలీసు సమాచారం ఇవ్వడం, పోలీసులు వారిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం సన్ రైజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఈ యొక్క గోపి, రామకృష్ణతో పాటు శ్రీనివాస్ ఎవరైతే వైసీపీ నేత ఉన్నారో శ్రీనివాసరావును ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఆయన పరామర్శించేందుకు అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ఆయన ఈ రోజు ఇక్కడ విజయవాడకు వచ్చి విజయవాడ ఆసుపత్రిలో ప్రస్తుతం వారిని పరామర్శిస్తున్నారు. వారికి వైసీపీ అండగా ఉంటుందంటూ కూడా భరోసా నింపేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా కూడా వైసీపీ నేతల మీద పెరిగిపోతున్న దాడుల మీద కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే ఈ శ్రీనివాసరావు అలాగే గోపి, రామకృష్ణులను పరామర్శించేందుకు ఆయన బెంగళూరు నుంచి కొద్దిసేపటి క్రితమే ఆయన ఇటు గన్నవరం చేరుకుని గన్నవరం నుంచి నేరుగా రోడ్డు మార్గాన ఈ యొక్క వీరు ఉన్నటువంటి ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వారిని పరామర్శించి వారికి మేము అండగా ఉన్నామని చెప్పేసి భరోసానైతే నింపినటువంటి పరిస్థితి. యామని, అంటే ఏడుకొండలో శ్రీనివాసరావుని ప్రస్తుతం పరామర్శిస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎలా ఉంది ఆయన హెల్త్ కండిషన్? అది అంటే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం నిలకడగానే ఉందని చెప్పేసి వైద్యులు అయితే చెప్పినటువంటి పరిస్థితి. అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ వైద్యులను కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే పరిస్థితి ఏదైతే గతంలో ఆయన గాయపడిన రోజునైతే మాత్రం పరిస్థితి విషమంగా ఉంది. ముందు జగ్గయ్యపేటలో ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ నుండి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ కూడా వైద్యులు ఇచ్చినటువంటి సలహా మేరకు వారు విజయవాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ ప్రస్తుతం ఆయన నిలకడగా ఉంది. మరికొద్ది రోజుల్లో ఆయన్ని డిశ్చార్జ్ చేస్తామంటూ కూడా ఈ వైద్యులు అయితే చెప్పినటువంటి పరిస్థితి. అయితే శ్రీనివాసరావు కుటుంబానికి మేము అండగా ఉంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే భరోసానిచ్చారు. ఎందుకంటే ఈ రాజకీయ కక్షతో జరిగిన దాడులు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉండేటువంటి టీడీపీ నేతలు కానీ స్థానికులు కానీ మాత్రం ఇదంతా కూడా గతంలోంచి వీరికి ఉన్నటువంటి వర్గ విభేదాల కారణంగానే వచ్చినాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. గతంలో రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి గొడవలు, తగాదాలని చెప్తూ ఉన్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఈ వైసీపీ నేత శ్రీనివాసరావు కుటుంబానికి మాత్రం అండగా ఉంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏడుకొండలు అంటే జగన్మోహన్ రెడ్డి శ్రీనివాసరావుని ఏం జరిగింది అనే డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటారు తెలుస్తోంది. ఆ తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏం చెప్పారు, ఏంటి, అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతానికి శ్రీనివాసరావు చెప్పిన విషయాలు ఏదైతే గతంలో అక్కడ ఆ రోజు జరిగినటువంటి దాడి కానీ అదే వచ్చినటువంటి వ్యక్తులు ఎవరనేది శ్రీనివాసరావు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది ఖచ్చితంగా రాజకీయ కక్షతోనే కావాలని జరిగిందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన మరి ఇటు జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉన్నట్లు కనపడుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారనేది చూడాలి. ఇప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు మాట్లాడినప్పుడు ప్రతిసారి కూడా ఇది ఈ పదవి ఇది శాశ్వతం కాదని తెలుసుకోవాలంటూ కూడా గతంలో కూడా టీడీపీకి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వైసీపీ నేతల మీద జరిగిపోతున్న దాడిని అయితే ఖండించేందుకు మరొకసారి మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ముందుగా అక్కడ ఆ రోజు ఏం జరిగిందనే దాని మీద వివరాలన్నీ కూడా శ్రీనివాసరావుని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. గోపి, రామకృష్ణ ఎవరైతే మిగిలిన వారు ఉన్నారో దాడిలో గాయపడిన వారు, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? గోపి, రామకృష్ణ వాళ్ళకు స్వల్ప గాయాలయ్యాయి కాబట్టి వారు ప్రస్తుతం వారు బాగానే ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డితో కూడా వారు భేటీ అవుతారు. అయితే అంటే ఆయనతో కలిసి ఆ రోజు ఏం జరిగిందో కూడా వారు కూడా వివరించేటువంటి అవకాశం అయితే ఉంది. వీరు ముగ్గురు చెప్పినటువంటి వివరాల ప్రకారమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఏమేం చెప్పారు? ఇప్పుడు శ్రీనివాసరావు అయితే గతంలో జరిగిన గొడవలే దీనికి కారణం, ఇటీవల జరిగినటువంటి దాడికి కారణం అని చెప్పారంటున్నారు. మరి గోపి కావచ్చు, రామకృష్ణ కావచ్చు, వీళ్ళకి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది? అంటే ఆ రోజు ఏం జరిగిందంటే ఈ యొక్క శ్రీనివాసరావు కాలంలో గోపి, రామకృష్ణులు కూడా వెంట ఉన్నారు. అయితే ఆ సమయంలో అక్కడ ఏదైతే దారికాచి వీరు దాడికి తెగబడిన నేపథ్యంలో శ్రీనివాసరావు మీద దాడి చేస్తున్న సమయంలో
రామకృష్ణ గోపీలు ప్రతిఘటించినప్పుడు వారి మీద కూడా దుండగులు దాడికి తెగబడడంతో వారు ఆ ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి అయితే ఉంది అక్కడ. అయితే ఈ నేపథ్యంలోనే శ్రీనివాసరావుకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. అయితే స్థానికులు సహకారంతో పోలీసు సమాచారం ఇవ్వడం వెంటనే పోలీసులు స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి దానిపైన కేసు నమోదు చేస్తాం, దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇది ఏదైతే ఇటువంటి దాడులు జరుగుతాయని తెలిసి కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి దాడికి సంబంధించి టీడీపీ వెర్షన్ ఒకలా ఉంటే ఇటు వైసీపీ వెర్షన్ మాత్రం కేవలం కక్షపూరితంగా ఏదైతే వైసీపీ నేతల్ని టార్గెట్ చేసి దాడి చేశారని చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న తగాదాలని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు, అలాగే ఇటు టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు శ్రీనివాసరావుతో మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మీడియాకి ఏం చెప్తారనేది చూడాలి. అంటే గతంలో రెండు కుటుంబాల గొడవను ఇప్పుడు రాజకీయ రంగు పులిమి అభివర్ణిస్తున్నారు అంటున్నారు స్థానికులు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు. అసలు మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఏడుకొండలు, వాళ్ళు ఏమంటున్నారు? అసలు వాళ్ళు చెప్పేది మాత్రం రాజకీయ కక్షతోనే చేశారు. గతంలో ఏదైతే ఇటు వీరంతా కూడా వైసీపీని మరొకసారి గెలిపించాలని చెప్పేసి కంకణబద్రులై ఆ రోజు పనిచేశారు. అలాగే ఏదైతే గతం ఈ 2024 ఎన్నికల్లో వారు పార్టీ కోసం పూర్తి స్థాయిలో ప్రాణం పెట్టి పనిచేశాం కాబట్టి దాన్ని కక్ష పెట్టుకుని మా మీద దాడి చేశారు. ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష, రాజకీయంగా ఇంకా అనేక దాడులు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మాకు ప్రాణ రక్షణ కల్పించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది టీడీపీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి దాడిని కావాలని వారు కుటుంబ కలహాలుగా చెప్తున్నారని చెప్పేసి వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అలాగే అక్కడ ఏదైతే ఆ దాడిలో ప్రతిఘటించినటువంటి వారు ఇద్దరు కూడా శ్రీనివాసరావుతో ఉన్నటువంటి ఇటు గోపి గాని అటు రామకృష్ణ గాని ఇద్దరు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని పోలీసులు ఏ విధంగా ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు, పోలీసులు ఫైనల్ గా ఎటువంటి నివేదిక ఇస్తారనేది చూడాలి. పోలీసులు ఇచ్చే నివేదిక మీద ఆధారపడి ఉంటుంది. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.